గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఈరోజు ధనుర్మాసం ప్రత్యేకత తిరుప్పావై 25వ పాసురాన్ని తెలుసుకుందాం. ఈ పాసురంలో ఆండాల్ తల్లి ఏం చెప్తున్నారో, ఎలా శ్రీకృష్ణ భగవానుని కీర్తిస్తున్నారో తెలుసుకుందాం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒலித்து வளராம் தரிக்கிலானாகித்தான் தீங்க நினைந்த கருத்தை பிள்ளைத்து கங்கன் வயித்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே யுன்னை அறுத்தித்து வந்தோம் பறை தருத்தியாக்கில் யாம் பாடி வருத்துமும் తీరుందు మగిల్ందేలోరెంబావాయ్. దీని యొక్క భావం ఇప్పుడు తెలుసుకుందాం. ఓ కృష్ణ, పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గూఢాచారుల వలన ఈ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నింటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భక్తవత్సలుడవు. అట్టి నిన్ను భక్తి పురస్పరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము. మాకు ఇష్టార్థమైన పరా అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆశపడిన సంపదను దానిని సార్థికపరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషముల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకొని మేము సుఖింతుము. నీవిట్లు కృపచేయుట వలన మా ఈ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును. మంగళమగుగాక జయమంగళం, మంగళమగుగాక శ్రీపాదములకు అని ఆండాల్ తల్లి స్వామి ఆయా అవతారాలలో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణ వాత్సల్యాలకు ముగ్ధురాలై మంగళ శాసనం పాడింది. తన సఖులైన గోపికలతో వీరు పాడిన మంగళ శాసనమునకు తన్మయులైన స్వామి, మీకేమి కావలేననెనా, మాకేమైనా ప్రతిబంధకములున్న వాని నెల్ల నీవే పోగొట్టి మాలోని అన్య కామనలేమైనా యున్నా వాటిని నశింపచేసి మమ్ము అనుగ్రహించమని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి ఈ పాసురంలో అర్థించుచున్నది శ్రీకృష్ణ భగవానుణ్ణి. ఆండాల్ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది. అర్చామూర్తినే పొందింది. ఎవరినో చూపించలా, తనను తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది. అందుకే తిరుప్పావైని మనం విశ్వసించాలి. భగవంతుడు మన కోసం ఇట్లా వస్తాడని మనకు తెలియాలి. అది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కలిగించి చేసే ఉపకారం. ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతకగలిగితే మనం ఉన్న చోట భగవంతుణ్ణి సేవించుకోగలం. ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా ఇక స్ఫూర్తినిచ్చేవిగా ఉండగలుగుతాయి. గోదాదేవి మనకు తిరుప్పావైలో అదే విషయాన్ని అనుగ్రహించింది. ఈరోజు మన వాళ్ళంతా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు. స్వామి వీరిని మీరేదో కోరి వచ్చారు కదా, అదేదో చెప్పండి అని అడిగారు. వీళ్ళు మేం ఏది కోరి వచ్చామో నీకు తెలియదా అని స్వామిని అడిగారు. అబ్బెబ్బే, నాకేం తెలియదు అని స్వామి చెప్పారు. అబద్ధాలు ఆడకు, నీవెవరో, ఎందుకిక్కడికి వచ్చావో, ఎట్లా వచ్చావో, ఎక్కడి నుండి వచ్చావో ఇవన్నీ మాకు తెలుసును. నీ అవతార జ్ఞానం అంతా స్పష్టంగా ఉంది సుమా అని చెప్పారు. అట్లా తెలుసుకొని శ్రీకృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి చివర ఒక మాట చెప్పారు. వీతరాగ భయక్రోధాః మన్మయా మా ఉపాశ్రితాః వహ వహ జ్ఞాన తపసాః పూతాః మద్భావమాగతాః. రాగం, భయం, క్రోధాలు మనం భగవంతుణ్ణి విడదీస్తే ఏర్పడుతాయి. భగవంతుణ్ణి గుర్తిస్తే రాగం వాడిపై ఉంటుంది. ఇక భయం మనకు రాగం కలిగినది దూరం అయితే మనలో కలిగే మానసిక కదలిక భయం అంటాం.
మరి మనకు రాగం వాడిపై ఉన్నప్పుడు, ఇక వాడి ఉపస్థితి అంతటా ఉండేప్పుడు మనం దేన్నుంచి దూరం అవుతాం కనుక అది ఎప్పుడూ నీ దగ్గర ఉన్నప్పుడు నీకు భయం కలిగే ప్రశ్నే లేదు కదా. నీవు ఏదొక దాని యందు పెంచుకున్న రాగం దూరం అవుతుంటే దాన్ని దూరం చేసే దాని యందు నీ మనస్సులో ఏర్పడే స్పందన క్రోధం అంటాం. ఇక నీకు ఏమీ దూరం కాదు అని అనుకున్నప్పుడు నీకు క్రోధం కలిగే ప్రశ్నేమిటి? కనుక ఇవన్నీ తొలగాలంటే భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినా, చేసేటువంటి వాటి యందు పట్టు లేకుండినా, ఇవన్నీ తన ప్రయోజనం కోసం కాదని భావించటంచే తనకు అంటుకోవటం లేదు. ఈ జ్ఞానం చేతనే వాళ్ళలో ఉండే రాగ భయ క్రోధాలు తొలగిపోతాయి. అందుకే త్యక్తరాగ భయక్రోధాలు అని అనలేదు స్వామి. త్యక్తం అంటే త్యజించటం, వదలటం. వీత అంటే తొలగిపోయినా అని అర్థం. దీపం వెలిగిస్తే మనం చీకటిని బయటికి వదిలివేయటం లేదు, చీకటి తానంతట తానే తొలగిపోతుంది. మనం రాగ భయ క్రోధాలను వదిలివేద్దాం అని అనుకుంటున్న కొద్దీ అవి మనల్ని గట్టిగా పట్టుకుంటున్నాయి. మనం వదలటం కాదు, అవి వదిలిపోవాలి మనల్ని. ఎప్పుడు పోతాయి అవి మనల్ని విడిచి అంటే వాడి జ్ఞానం మనకు కలిగినప్పుడు. ఆండాల్ ఈరోజు అదే వివరిస్తుంది. మాకు తొలగాల్సినవి తొలగాలయ్యా. రజస్సు తొలగింది, అహం మమతలు తొలగాయి, మాలో ఉండే కర్మల పట్టు కూడా తొలగింది. ఆడిన ప్రతి మాట, ప్రతి చేష్ట నీ వరకు పర్యవసిస్తుంది. మాకు సరి అయిన జ్ఞానం కలిగింది. నీవెవరో మాకు తెలిసింది. ఇక ఈ జ్ఞానం మద్భావమాగతాః తరువాత నీతో సామ్యమును పొందుతారు అని చెప్పావు కదా. మాకిప్పుడు కావలసింది అదే అన్నారు. అవన్నీ నాకు తెలియవు. అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు. అదైతే ఇస్తా అన్నారు స్వామి. అదేం కుదరదు, నీ సంగతి మాకు తెలుసును, నీవెవరివో మాకు తెలుసు అంటూ స్వామి అవతార రహస్యాన్ని స్పష్టపరుస్తున్నారు. నీవెవరో మాకు తెలుసు, ఊర్లో అందరూ యశోదమ్మ కొడుకువి అని అనుకుంటున్నారు. కానీ ఓ రొత్తి మగనాయి పిరందు, ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు, అవతరించాడు అని చెప్పటం లేదు ఆండాల్. ఎందుకంటే ఆయన మన తోటి సాటివాడు కావాలని వచ్చాడాయన. అవతరించాడు అని చెబితే అది ఆయనని తక్కువ చేసి చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆండాల్ తల్లి నీవు పుట్టావు అని చెబుతుంది. ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పటం లేదు. ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా? కాలం గడిచిపోయినా సరే స్వామిపై అంత ప్రేమ. మరి పుట్టింది అద్వితీయురాలు అంటే ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. ఎవ్వరికి తెలియకుండా నందగోకులం చేరి ఓరి రవిల్ ఒరుత్తి మగనాయ్యలుత్తువలరా, మరొక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంత అదృష్టవంతురాలు! తరెక్కిలానాకి సహించలేకపోయాడు ఆత్తాన్, ఆ నీచుడు. కంసుడు అని పేరు కూడా చెప్పటం లేదు. కొందరి పేర్లు చెబితేనే నోరు పాడైపోతుంది అని. ఏం చెయ్యాలని అనుకున్నాడంటే తీంగునినైందా, కృష్ణుడికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడో కరుత్తై పిరపిత్తు, అది వారికే జరిగేట్టు చేశాడు. కంజన్ వైత్తిల్ నెరుపెన్న నిన్న, కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు. కృష్ణుడు నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషం నిప్పుగా మారింది. అదే ప్రేమ అయితే తరించిపోయేవాడు. స్వామి వీళ్ళకేసి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్ళల్లో ప్రేమను గుర్తించింది ఆండాల్ తల్లి. నెడుమాలే ఆయన దీర్ఘమైన వ్యామోహం, ప్రేమ కలిగినవాడు తనను ఆశ్రయించుకున్న వాళ్ళ యందు. అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తున్నాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది, కృష్ణుడి తమపై ప్రేమ లేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా. మనం ఆత్మలం కదా, మనకుండే ప్రేమ అనుమాత్రం. ఆయన విభువు, ఆయనకుండేది మనపై ప్రేమ విభువంతా. సీత హనుమతో రావణుడు నాకు కేవలం 2 మాసాల గడువిచ్చాడు. రాముడితో చెప్పు మార్తా దూర్ధం న జీవిష్యే, నేను 1 నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది.
హనుమ ఈ విషయం చెప్పగానే రాముడు ఆశ్చర్యంతో యది మాసం ధరిష్యతి చిరం జీవతి వైదేహి, అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంతకాలమైనా ఉండవచ్చును, మరి తనో నజీయేయం క్షణమపి వినాతాం ఆసితే క్షణాం, నేను క్షణకాలం కూడా జీవించలేను అన్నాడు. విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత. వీళ్లకు ఈరోజు ఆయన కళ్ళల్లో అంత వ్యామోహం చూశారు. సరే, ఇంకా ఏం కావాలి అని స్వామి అడిగాడు. ఉన్నై అరుత్తిత్తు వందోం, మేం నిన్ను కోరి వచ్చాం. పరై వ్రత పరికరాలు తరుతియాగిల్, నీవిస్తా అన్నావు కాబట్టి తీసుకుంటాం. స్వామి వీళ్లను పాపం శ్రమపడి వచ్చారర్రా అని అనగానే తిరుత్తక్క సెల్వముం సేవకముం యాంపాడి వరుత్తుముం తీరుందు ముగిరిందు, లేదు మేం సంతోషంతో వచ్చాం, నీ నామం పాడుతూ వచ్చాం, మాకు ఏ శ్రమ లేదు, హాయిగా వచ్చాం అంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాల్ తల్లి గోపికలతో సహా. ఇలా ఈ పాసురంలో ఆండాల్ తల్లి శ్రీకృష్ణ భగవానుని జన్మ రహస్యాన్ని, ఆయన చేసిన లీలలను చెప్తూ ఈ పాసురాన్ని పాడారు. అలాగే మనము శ్రీకృష్ణ భగవాన్ అనే కాదు, పరమాత్మను, మనం కొలిచే పరమాత్మను చేరుకోవాలంటే మనం వదిలేయాల్సింది రాగ భయ ద్వేషాలు. కాబట్టి క్రోధం అనేది మనం తెచ్చుకోకుండా మనం కూడా శ్రీ కృష్ణ పరమాత్మలో లీనమైపోవాలంటే ఆండాల్ తల్లి చెప్పినట్లు మనం కూడా చేసి ఆయన కృపకు పాత్రులు అవుదాం. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడిగలియే శరణం. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.